రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో 12కు పైగా లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలని, అందుకు భాజపా సోషల్ మీడియా యోధులు తమ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. దేశం మొత్తం మీద 400కు పైగా స్థానాలు గెలుపొందాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, అది సాధ్యం కావాలంటే తెలంగాణలో 12కు పైగా లోక్సభ స్థానాలను గెలుచుకోవాలని పిలుపునిచ్చారు. మంగళవారం సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో జరిగిన భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా వారియర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో 17 స్థానాల్లోనూ తాము ఒంటరిగా పోటీ చేస్తున్నామని, ఇది ఊరికే పోటీ చేయడం కాదని, ఖచ్చితంగా గెలవడానికేనని అమిత్ షా అన్నారు. హైదరాబాద్లోనూ అజదుద్దీన్ను ఓడించాలని పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో సుస్థిరమైన పాలన అందించిందని, కోట్లాది మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించిందన్నారు. మోదీ హయాంలో దేశం భద్రంగా ఉందని, ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 5వ స్థానానికి ఎగబాకిందని పేర్కొన్నారు. అయోధ్య రామ మందిరం, ఆర్టికల్ 370 రద్దు, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ లాంటి అనేక ఘనతలను మోదీ ప్రభుత్వం సాధించిందన్నారు. హామీ ఇచ్చిన మేరకు పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. భారత్కు వలస వచ్చిన శరణార్థులు నిన్నటి నుంచి ఇక్కడి పౌరులుగా అన్ని విధాల హక్కులు, సౌకర్యాలు పొందుతారని అన్నారు. ఈ విజయాలను ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చేరవేయడానికి సైబర్ యోధులు కృషి చేయాలన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉందని, అత్యధిక చౌక ధరలకు డాటా అందుబాటులో ఉందన్నారు. ఇది డిజిటల్ విప్లవమని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని భాజపా విజయానికి వినియోగించాలని సోషల్ మీడియా వర్కర్లను కోరారు. దేశం మొత్తం మీద 12 లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలకు కాంగ్రెస్ పార్టీ పాల్పడిందని ఆరోపించారు. బీఆర్ఎస్ కూడా తీవ్రమైన అవినీతికి పాల్పడిందని, అయితే ఆ చిట్టా ఇప్పుడు తాను విప్పడం లేదని అన్నారు. ఆయా పార్టీలు లక్షల కోట్ల అవినీతికి పాల్పడితే మోదీపై చిన్న అవినీతి మరక కూడా లేదన్నారు. దేశమంతా మోదీ జపం చేస్తుందని, కాబోయే ప్రధానిగా మోదీ ఉండాలని ప్రతి రాష్ట్రంలోనూ ప్రజలు కోరుకుంటున్నారని అమిత్ షా అన్నారు. ప్రతి పక్షాలలో ఆయనకు దీటైన నాయకుడే లేడన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అద్భుత విజయం సాధించే బాధ్యతలను సోషల్ మీడియా వారియర్లు భుజానికి ఎత్తుకోవాలని అమిత్ షా పిలుపునిచ్చారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.